ఎక్కడికో వెళ్తాం, విదేశాలకు వెళ్తాం, అక్కడ ఎవరో కనబడతారు, నేను ఆహ్వానిస్తారు, రా తప్పు చేద్దాం అంటారు. నో, నేను దేవుని వాడను, ప్రభు సంబంధిని, నేను అలాంటి తప్పులు చేయలేను. ఎవరిని ఆరాధిస్తున్నాం అక్కడ? ప్రభుని ఆరాధిస్తున్నాం. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఒక పనికి మాలిన పని అక్కడ జరుగుతూ ఉంటుంది, నిన్ను కూడా ఆహ్వానిస్తారు, రా ఇందులో వాటా తీసుకో. నో, ఐఎమ్ ఎ బిలీవర్ ఆఫ్ గాడ్, ఐఎమ్ ఎ ఫాలోవర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను, మీరు చేసుకోండి. ఆ మధ్యకాలంలో ఒకరోజు మా బంధువుల పెళ్లికి ఎక్కడికో వెళ్ళాను, భోజనం చేశాను, చెప్పేసి వచ్చేద్దామని వెళ్ళేసరికి శుభ్రంగా 4 బాక్సులు పెట్టుకుని వేస్తున్నారు డ్యాన్సులు, సినిమా పాటలు వేసుకొని. నన్ను చూశారు, చూసి రా రా అంటున్నాడు. మళ్ళీ వస్తానే, నువ్వు బాగా ఎంజాయ్ చేసుకో అని చెప్పి వచ్చేసాను. నాకు అవసరం లేదు అది, నేను ఉండలేను కూడా అక్కడ, నేను ఇమ్మడలేను. ఒకప్పుడు ఆ స్థితిలో నుంచి వచ్చాను నేను చాలా రోజులు, 2010కి ముందు. కానీ ఇప్పుడు నేను ఆ స్థితిలో లేను, నన్ను ఎవడో లాగలేడు. నువ్వు నన్ను లాగలేకపోతున్నావు అంటే దాని అర్థం ఏంటి? నేను నా ప్రభుని ఆరాధిస్తున్నాను, ఎక్కడైనా సరే నేను నా ప్రభుని ఆరాధిస్తూనే ఉంటాను. ఇప్పుడు ప్రేమించాను అంటారు, ఆరాధన అనేది ప్రేమించడానికి పైపదం, రెండు ఒకటే. ఆరాధన అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? తెలుగులో ఆరాధన అన్న పదాన్ని మీరు డిక్షనరీలో వెతికితే వచ్చేటువంటి నానార్థాలు ఏంటో తెలుసా? మిక్కిలి గొప్పగా ప్రేమించుట. ఆరాధన అంటే అర్థం ఏమిటి? మిక్కిలి గొప్పగా ప్రేమించుట. దాన్ని ఏమంటారు? ఆరాధించుట. ఇప్పుడు మనం ప్రేమించడం స్టార్ట్ చేసాం అనుకోండి, ఎవరినైనా కనిపించినప్పుడే ప్రేమిస్తావా? లేదు. ఇప్పుడు శిరీష్ ఉంది, విజయ్ని ప్రేమిస్తున్నావు కదా, ఎంత ప్రేమిస్తున్నావు? చాలా. ఎందుకంటే నీకు విజయ్ తప్ప ఎవరు లేరు కదా, అమ్మ నాన్న ఎవరు లేరు పాపం, తనకి తన భర్తే తనకు ప్రపంచం, రైట్ కదా. నువ్వు కనిపించినా ప్రేమిస్తుంది, కనిపించకపోయినా ప్రేమిస్తుంది కదా. సో మనుషుల మధ్యనే ఇలాంటి ప్రేమ ఉంటే మన ఆరాధన అంటే ఏమని అర్థం అని చెప్పాను? మిక్కిలి గొప్పదైన ప్రేమ. నా ప్రభువు నేను ఇక్కడే ఆరాధించను, ఎక్కడికి వెళ్ళినా ఆరాధిస్తాను, ఎక్కడైనా నేను ఆరాధిస్తానే ఉంటాను నా ప్రభువుని. ఇంటికి వెళ్ళినా ఆరాధిస్తాను, ప్రయాణంలోనే ఆరాధిస్తాను, సన్నిధికి వచ్చి ఆరాధిస్తాను, ప్రతి చోట నా ప్రభువుని నా హృదయంతో ఆరాధిస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను నా ప్రభువుతో ఏకమై ఉన్నాను. ఆయన స్వరక్తం ఇచ్చి నన్ను కొన్నారు, సంపాదించుకున్నారు. నేను ఆయన వాడను, ఆయన దానను. ఇది మనం ఇవ్వాల్సిన బలమైన సాక్ష్యం, ప్రియమైన దేవుని సంఘమా. కాబట్టి మీరు వింటున్న సత్యాన్ని హృదయంలో నాటనివ్వండి, మరింత బలంగా మారండి. దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన కృపలో స్థిరపరచునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. తల్ల వంచండి, అందరూ కూడా తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి, ప్రభువా చక్కటి వాక్యం నా హృదయంలో విత్తబడింది. ప్రభువా చక్కటి వాక్యాన్ని నేను ధ్యానించాను, నేను విన్నాను. తండ్రి, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం ప్రభువా. అందరూ అడుగుదాం, అందరూ చెప్దాం దేవునికి, ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిజమే తండ్రి, నా శరీరానికి గాని ఆత్మకు గాని స్వస్థత లభించాలంటే సత్యము ద్వారా మాత్రమే లభిస్తుంది. సత్యమే నన్ను స్వతంత్రునిగా చేస్తుంది, సత్యమే నన్ను స్వస్థపరుస్తుంది, సత్యమే నన్ను బలపరుస్తుంది, సత్యమే నేను బలహీనపడిన క్షణంలో నన్ను లేవనెత్తుతుంది, సత్యమే నా హీన దశలో నన్ను వృద్ధిలోని తీసుకొస్తుంది, సత్యం నాకు శక్తినిస్తుంది, సత్యం నన్ను ఆదరిస్తుంది, సత్యం నన్ను ప్రోత్సాహపరుస్తుంది. చీకటి వేళలలో, దారి కనబడని దుస్థితిలో, ఎటు పోతున్నానో తెలియని అగమ్య గోచరమైన పరిస్థితిలో నీ సత్యమే నాకు చేయూతనిస్తుంది తండ్రి. నీ సత్యమే నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది తండ్రి. నీ సత్యము లేకపోతే నా బ్రతుకులో ఆరాధన లేదు తండ్రి. మనస్ఫూర్తిగా ప్రభుతో చెప్పండి. మీరు కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధిస్తూ చెప్పండి, ప్రభువా నీ సత్యము, నీ ఆత్మాభిషేకము నన్ను బలపరిచి స్థిరపరచునుగాక.